Hi, I am. My name is J. Renuka Devi, social teacher, APR School, Gutti, Anantapuram district. ఈరోజు నేను 8th క్లాస్లోని నేషనల్ మూమెంట్ అనే లెసన్ని చెప్తున్నాను. సో ఇన్ దిస్ వీడియో we shall discuss about the national movements, the early phases 1885 to 1919. The national movement led to unifications of diverse people and sections of society. One nation to fight against the British rule also built the new country. సో దీనికోసము కొన్ని అసోసియేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. సో అర్లీ అసోసియేషన్ ఫామ్ అని చెప్పుకోవాలంటే ఫస్ట్ అసోసియేషన్ ఫామ్ కావడానికి మెయిన్ రీజన్ ఈజ్ రివాల్ట్ ఆఫ్ 1857 రివాల్ట్. సో in class 7th you have read about the revolt of 1857 revolt. సో ఈ రివాల్ట్ అసలు ఎందుకు వచ్చింది అనేది మనం 7th క్లాస్లో చదువుకున్నాం. అసలు ఎందుకు వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళతో విసిగి వేసారినప్పుడు మనకు ఈ రివాల్ట్ అనేటువంటిది వచ్చింది. అయితే ఈ రివాల్ట్లో ఎవరెవరు జాయిన్ అయినారు అని చెప్పుకోవచ్చు మనము అంటే ఆర్డినరీ పీసెంట్స్, సోల్జర్స్, ఆర్టిషియన్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ అండ్ ఈవెన్ ప్రిన్సెస్ ఆల్సో జాయిన్డ్ ఇన్ దిస్ మూమెంట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ రూల్. సో దిస్ మూమెంట్ వాజ్ అపోజ్డ్ ద బ్రిటిష్. So association but in fact of wanted to restore the rule of the old kings and queens and no vision India. అంటే వీళ్ళు ఈ రివాల్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ ఐడియా లేదు. మెయిన్ వాళ్ళకు వచ్చినటువంటి మెయిన్ ప్రాబ్లము బ్రిటిష్ వాళ్ళు కాకుండా కింగ్స్ అండ్ క్వీన్ పాలన వీళ్ళు కోరుకోవడం జరిగింది. సో అయితే ఈ రివాల్ట్ నుంచే కొన్ని అసోసియేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ అసోసియేషన్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు అంటే ఇన్ 1886 దాదాబాయి నౌరోజీ ఆర్గనైజ్డ్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ లండన్ టు డిస్కస్ ద ఇండియన్ క్వశ్చన్. సో డ్యూరింగ్ 1866 to 1885 various leaders like Surendranath Banerjee, Justice M.G. Ranade, Badruddin Tyabji, K.C. Telga and Subramaniam Iyer organized many associations in Calcutta, Pune, Bombay, Madras. So these associations discuss the problems face Indian and those grievances. So in this associations, the first association, the revolt of 1857 ఆఫ్టర్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ అసోసియేషన్స్ అనేటువంటి స్టార్ట్ అయ్యని చెప్పుకున్నాము. సో ఈ అసోసియేషన్స్ అనేటువంటివి తయారైన తర్వాత ఈ చిట్టచివరిగా ఒక పెద్ద బిగ్ అసోసియేషన్ ఫామ్ అయిపోయింది. ఈ అసోసియేషన్స్ అనేటువంటిది మొట్టమొదట 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్టార్ట్ అయింది. దీన్ని స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఫౌండర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఏవో హ్యూమ్ అని చెప్పుకోవచ్చు. దీని ఫస్ట్ ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అసోసియేషన్లోనే మనకు ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అనేటువంటి స్టార్ట్ కావడానికి ఈ 3 ఫేసెస్ అనేటువంటివి ఏర్పడ్డాయి. వన్ ఆఫ్ ద మోడరేట్ ఫేస్ 1885 to 1905 and second one is extremist phase 1905 to 1920. third వచ్చేసి గాంధీజీ ఎరా. సో గాంధీజీ ఎరా 1920 to 1947. So first of all I will explain the moderate phase. In this phase all national leaders formed a big association, that is Indian National Congress. This union formed 1885 December at Bombay. So in this union the president over by the W.C. Banerjee, in this unions attended by that 72 delegates in different parts of India meeting at Pune. So
the Subramaniam Iyer and W.C. Banerjee, the main leaders of the this union, the resolution of the Congress, ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ మోడరేట్ యొక్క రెజల్యూషన్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏమిటి అంటే, వన్ ఆఫ్ ద సాల్ట్ ట్యాక్స్ అనేటువంటిది రద్దు చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ ఇండియన్ లేబరర్స్ అబ్రాడ్ అండ్ సఫరింగ్ ద ఫారెస్ట్ డెవలర్స్, అంటే సాల్ట్ టాక్స్ అనేటువంటిది ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేదన్నమాట, దాన్ని రద్దు చేయాలి. అంతేకాకుండా ఈ ట్రీట్మెంట్ ఇండియన్స్ని ఒక విధంగా, అబ్రాడ్ వాళ్ళని ఒక విధంగా ట్రీట్ చేసేవాళ్ళు, దానికి ఈక్వల్గా చేయాలని. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ అటవీ జాతుల వాళ్ళను చాలా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను తీసేసి దాంట్లో కూడా కొన్ని షరతులు అనేటువంటివి పెట్టారనమాట, దాన్ని తీసేయాలని వీళ్ళందరూ కూడా ఈ డిమాండ్స్ అనేటువంటివి చెప్పారు. అయితే ఇక్కడ వర్క్ ఫర్ ద మోడరేటర్స్ లీడర్స్ యొక్క మెయిన్ వాళ్ళ యొక్క ఏం ఫంక్షన్స్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద మోడరేట్స్ అంటే వాళ్ళు ఏమి చేసేవాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఎలా ఉంటుంది అంటే, డూ నాట్ టేకప్ ద సోషల్ రికార్డ్స్, పెద్దగా రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయలేదు. అంతేకాకుండా మోస్ట్లీ లీడర్స్ ఆరు జర్నలిస్ట్, ఇండస్ట్రియలిస్ట్, టీచర్స్, ల్యాండ్లార్డ్స్, వీళ్ళు మెయిన్గా ఉండేవారు. ఇంకా దీంట్లో పాల్గొనేటువంటి ఫ్యూ ఉమెన్స్ లైక్ కాదంబరి, గంగులు. అండ్ ద లీడర్స్ ఆస్క్డ్ టు ద ఇంక్రీజ్ ద ఇండియన్ మెంబర్స్ ద ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ఆల్సో ఎక్స్టెండ్ ద ఆల్ ప్రొవిన్సెస్, వాళ్ళకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా భాగం ఇవ్వాలని కోరుకున్నారు. దే డిమాండ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, అంతేకాకుండా వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే సివిల్ సర్వీస్ అనేటువంటివి కండక్ట్ చేయాలనేటువంటిది వాళ్ళ యొక్క మెయిన్ డిమాండ్గా ఉండేదన్నమాట. అకార్డింగ్ టు ద Nauroji, R.C. Dutt, Ranade, the British policies led to poverty feminines in India, and they also demand industrial development and the end of the poverty. They believe that Britishers were committed the freedom and justice, and also some resolutions of the tax were the moderate leaders, salt taxes and treatment of the labor suffering from the forest dwellers, and the and some functions of the moderate leaders build nationalistic and consciousness ద్వారా they decided to hold the country sections of different parts of the country and pass the resolutions against the religions group. అంటే ఏదైనా కూడా ఒక ప్రాబ్లం అనేది పాస్ చేయాలంటే మనం ఒక మతపరమైనటువంటి, జాతిపరమైనటువంటి భేదాలు లేకుండానే వీళ్ళందరూ కూడా పాస్ చేయాలని అనుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్గా పాల్గొన్న లీడర్స్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ మెయిన్ చెప్పుకోవచ్చు, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళని మెయిన్ చెప్పుకోవచ్చు. సో అంత తర్వాత వీళ్ళ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటంటే కామన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫర్ ద పొలిటికల్ వర్కర్స్. అందరికీ కామన్గా ఒకటే ప్లాట్ఫామ్ ఉండాలి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే. సో దానికోసం ఏం చేశారంటే ద స్టడీ ద గవర్నెన్స్ అండ్ రోట్ ద అప్పీల్స్ టు ద గవర్నమెంట్. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నారు, గవర్నమెంట్కు ఒక అప్పీల్ చేయాలి, అంటే ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నారు. ఎవరు, ఈ ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ దేర్ పొలిటికల్ రైట్స్. ఎడ్యుకేట్ అంటే బాగా చదువుకున్నటువంటి మన లీడర్స్ అందరూ కూడా ఇది మన యొక్క పొలిటికల్ రైట్ అనే ఉద్దేశం చేత ఫస్ట్ అప్పీల్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి అని అనుకున్నారు. సో ఇంకా థర్డ్ ఫంక్షన్ వచ్చేసి ప్రమోట్ ద డెమోక్రటిక్ ఐడియాస్. ఎటువంటి ఐడియాస్ ఉండాలనుకున్నారు, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఐడియాస్ ఉండాలి. మన ఫంక్షన్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా పనిచేయాలంటే ఇటువంటి ఐడియాస్ ఉండాలనుకున్నారు. సో ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫంక్షన్ ద డెమోక్రటికలీ డిస్కస్ ఇష్యూ అండ్ టైమ్ ఫర్ ఓటింగ్. సో ఎలా మనం పాస్ చేసుకోవాలి అంటే డెమోక్రటికలీ డిస్కస్సింగ్
అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. ఈ దాని తర్వాత ఎలా దాన్ని మనం అప్రూవ్ చేసుకోవాలనుకున్నారంటే సమ్ టైమ్స్ ఓటింగ్ ద్వారా కూడా వాళ్ళు చేసుకోవాలని కూడా అనుకోవడం జరిగిందనమాట. సో సో ఈ వర్క్ ఆఫ్ ద మోడరేట్ లీడర్స్ అందరూ కూడా వారి యొక్క ప్రయత్నం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వీరి యొక్క సమస్యలు అనేటువంటి సాల్వ్ కావడానికి చాలా టైం పట్టింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే అందరూ ఇలాంటి మోడరేట్ లీడర్సే ఉండలేరు కదా. కొన్ని టైంలో వీళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేయడానికి ఇంత లేట్ అయితే తట్టుకోలేని మరికొంతమంది లీడర్స్ కూడా ఎనీ అసోసియేషన్లో ఉంటారు. అటువంటి వారి నుంచి తయారైనటువంటి మరొకటి ఏమిటి అంటే అదే ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అంటారు. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1905 నుంచి 1920 వరకు ఈ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు సెకండ్ ఫేజ్ అనేటువంటి స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ సెకండ్ ఫేజ్లో మనకు మెయిన్గా ముగ్గురు లీడర్స్ని బాగా చెప్పుకుంటారు మనకు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళని చాలా ఎలా పిలుస్తారంటే లాల్, బాల్, పాల్ అని పిలుస్తారనమాట. ఏమిటి అంటే లాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్ అండ్ పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ గురించి మనము మరొక వీడియోలో తెలుసుకుందాము. ఓకే, ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నటువంటి వీడియో. దీనిలో ఏమన్నా తప్పులు ఉంటే మన్నించగలరు. థ్యాంక్ యూ.